కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై రేపు కేబినెట్ లో చర్చించాలని నిర్ణయించారు. కేబినెట్ సూచనల మేరకు ప్రభుత్వం తదుపరి స్టెప్ తీసుకోబోతోంది. కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రేపు కేబినెట్ లో చర్చించాలని నిర్ణయించారు. రేపు కేబినెట్ భేటీ ఉండబోతోంది. కేబినెట్ సూచనల మేరకు ప్రభుత్వం తదుపరి స్టెప్ తీసుకోబోతోంది. కోర్టు తీర్పుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు. కేసీఆర్, హరీష్ రావు అడిగినటువంటి రిలీఫ్ కోర్టు ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కూడా చెప్పలేదని అన్నారు. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికలు ఇప్పటికే వచ్చాయన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ నివేదిక కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చిందని గుర్తు చేశారు. కాళేశ్వరం కట్టింది నిజమే, కూలిపోయింది కూడా నిజమేగా అన్నారు. బీఆర్ఎస్ కు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, రేపు కేబినెట్ భేటీ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఏ అంశంపై చర్చించే అవకాశం ఉంది? ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపైనే ఈ భేటీ ఉండబోతోందా? ఇంకా ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి విషయాల మీద చర్చ జరిగింది. సాయంత్రం మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించబోతున్నారు. అయితే రేపు కేబినెట్ సమావేశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద హైకోర్టు ఇచ్చినటువంటి ఇవాళ ఏదైతే తీర్పు ఉందో దానిపై కేబినెట్ లో చర్చించి తదుపరి కార్యాచరణకు సంబంధించినటువంటి అంశం మీద చర్చించాలని ఒక అభిప్రాయానికైతే వచ్చారు. అయితే ప్రధానంగా ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని అంశాలని ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రభుత్వం కూడా ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు అనేటువంటి అంశం. అలాగే తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా వచ్చింది, వాటితో పాటు విజిలెన్స్ నివేదిక కూడా వచ్చింది. కానీ ఘోష్ కమిషన్ నివేదికని ఆధారంగానే ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకుంటామని చెప్పలేదు. ఇదే విషయాన్ని కోర్టులో కూడా ప్రభుత్వం చెప్పింది అనేటువంటి విషయాన్ని చెప్పడంతో పాటుగా ప్రధానంగా అసలు ఈ కమిషన్ వేయటాన్ని స్క్వాష్ చేయాలనేటువంటి అంశాన్ని కోర్టులో ప్రస్తావిస్తూ వచ్చింది బీఆర్ఎస్. కానీ ఆ మెయిన్ రిలీఫ్ అయితే దక్కలేదు. కమిషన్ ఏర్పాటుని స్వాగతించింది, కాకపోతే కొన్ని టెక్నికల్ విషయాల్ని కోర్టు పరిగణలోకి తీసుకుందనేటువంటి అంశాలను కూడా ప్రభుత్వం తరఫున చర్చ జరుగుతుంది. మొత్తానికి ఘోష్ కమిషన్ మీద ఇవాళ హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి అంశం మీద రేపు కేబినెట్ లో చర్చించి అందరి అభిప్రాయాలని, మంత్రుల అభిప్రాయాలని తీసుకున్న తర్వాత కాళేశ్వరం పై జరిగినటువంటి ఇప్పటి వరకు సిబిఐ విచారణ కూడా ప్రభుత్వం సిఫార్సు చేసింది కాబట్టి వీటన్నిటి మీద సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం అయితే కనపడుతోంది. రైట్ చారి, థ్యాంక్ యూ. కాళేశ్వరం పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రేపు కేబినెట్ లో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సూచనల మేరకు ప్రభుత్వం తదుపరి స్టెప్ తీసుకోబోతోంది. కోర్టు తీర్పుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్ లో స్పందించారు. కేసీఆర్, హరీష్ రావు అడిగినటువంటి రిలీఫ్ కోర్టు ఇవ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారమే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వము చెప్పలేదన్నారు. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికలు ఇప్పటికే వచ్చాయన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ నివేదిక కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చిందని గుర్తు చేశారు. కాళేశ్వరం కట్టింది నిజమే, కూలిపోయింది కూడా నిజమేగా అన్నారు. బీఆర్ఎస్ కు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పైగా కమిషన్ నియామకాన్ని కోర్టు సమర్థించిందని కూడా చెప్పుకొచ్చారు.